అందరికీ నమస్కారం అండి. సో వెల్కమ్ టు ఎస్టీ అస్ట్రాలజిక్స్. సో మనం ఈ వీడియోలో తెలుసుకునే అంశం ఏంటంటే జ్యోతిష ప్రకారము నూతన సంవత్సరము ఎప్పుడు వస్తుంది అనేది తెలుసుకుందామండి. సో ఆన్సర్ వచ్చి ఉగాది అనమాట. సో చెప్పేస్తాను, నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం రండి వచ్చి. సో ఇక్కడ కంటెంట్ సింపుల్గానే ఉందండి ఈసారి వచ్చి. సో ఇది మీకు కనపడకపోతే నెక్స్ట్ మీ పేజీలో స్లైడ్లో మీకు ఉందండి, డీటెయిల్గా పెద్ద చేసి పెట్టాను, దాన్ని చూసుకోండి వచ్చేసి. సో ఫస్ట్ వచ్చేసి కొత్త సంవత్సరం అంటే మనం కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదండి. ప్రతి ఒక్కరు కొత్త సంవత్సరం వచ్చింది, నా జీవితంలో మార్పు వస్తుంది, లాస్ట్ ఇయర్ నాకు చాలా ఇబ్బందులు పడాను, కొత్త సంవత్సరం కొంచెం నాకు మంచి ఫలితాలు జరగచ్చు అనేసి జనరల్గా ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. కానీ అది నిజం కాదనేసి ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను అంతేనండి వచ్చేసి. ఎందుకంటే ఎప్పుడైతే గురువు మారతాడో, గోచార గురువు ఎప్పుడైతే రాశి మారతాడో అప్పటి నుంచి మనకు కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది. కానీ మనకు అంటే కొత్త సంవత్సరం స్టార్ట్ అంటే మనకు మంచి ఫలితాలు వస్తాయి. కానీ జస్ట్ బికాస్ ఆఫ్ జనవరి 1 వచ్చినంత మాత్రం మనకేం ఉండదండి. ఇక్కడ చూడండి, ఈ సూర్యుడు కుజుడు డిసెంబర్లోనూ గ్రహాలు ఇక్కడ మనకు తెలుసు కదండి, మంత్లీ ప్లానెట్స్ డిసెంబర్లోనూ ఇక్కడ ఉన్నాయి, జనవరిలోనూ ఇక్కడ ఉంటాయండి సూర్యుడు అనే గ్రహము. అప్పుడు మనకి ఎలా ఇంపాక్ట్ ఇస్తుంది చెప్పండి, కొత్త సంవత్సరం స్టార్ట్ అవ్వగానే ఇవ్వదు కదా. సో మనం మెయిన్గా కన్సిడర్ చేయాల్సింది వచ్చేసి గురువు అనే గ్రహం అండి. సో లాస్ట్ టైం చూడండి, గురువు వచ్చేసి ఇక్కడ మేషరాశిలో ఉన్నాడు కదండి, ఏప్రిల్. సో 2023 ఏప్రిల్ నుంచి మే వరకు 2024 వరకు గురువు మేషరాశిలో ఉన్నాడు కాబట్టి ఆ సంవత్సరం అంతాను వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. నాకు ఈ సంవత్సరం నాకు మంచి జరుగుతున్నట్టుగా అర్థం అండి. సో అందుకే మనం నూతన సంవత్సరం ఉగాది తెలుగు న్యూ ఇయర్ మనం జరుపుకుంటాం కదండి. సో అదే అనమాట వచ్చేసి. అది ఎప్పుడు మ్యాక్సిమం ఏప్రిల్ మేలోనే వస్తుంది. కానీ గురువు ఒకసారి ప్లానెట్స్ అనేది కొంచెం లేట్గా మారుతాయండి, కొంచెం ఏప్రిల్ మే అట్లా మారుతుంటాయి అనమాట. అది మీరు నోట్ చేసుకోవాలి వచ్చేసి. సో మన జీవితంలో ఏ ఒక్క మంచి కార్యం జరగాలన్నా గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉండాలండి. సో ఫస్ట్ మెయిన్గా మీకు 3 పాయింట్లు చెప్తాను చూడండి వచ్చేసి. సార్ నెక్స్ట్ అయిపోయింది సార్, నెక్స్ట్ ఇయర్ 2024 చూడండి, 2024 మేలో ఇప్పుడు ఇక్కడ గురువు ఉన్నాడు కదండి. ఫస్ట్ చూడండి, గురువు యొక్క 5వ దృష్టి ఏదండి, సింహరాశి, తులారాశి, ధనుసు రాశి. అంటే లాస్ట్ ఇయర్ అంటే 2023 ఏప్రిల్ నుంచి మే 1 2024 వరకు గురువు ఎక్కడైతే ఉంటాడో ఆ రాశి నుంచి 3 రాశులు చూస్తుంటాడండి. ఈ 3 రాశుల వరకు బాగుంటుంది అంటే అర్థం, వాళ్ళు చాలా క్లారిటీగా ఉంటుంది అర్థం అండి. సింహరాశి, తులారాశి, ధనుసు రాశి వారికి లాస్ట్ ఇయర్ చాలా క్లారిటీగా ఉంటుందంటే అర్థం. నెక్స్ట్ గురువు అనే గ్రహం వీటికి మారిపోతారండి. ఎక్కడికండి, వృషభ రాశికి వస్తారు. చూడండి, వృషభ రాశికి వచ్చినప్పుడు నేను ఎరేజ్ చేస్తాను వచ్చి 3. వృషభ రాశికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే 5వ దృష్టి కన్యా రాశి మీద పడుతుంది కదండి, తర్వాత 7వ దృష్టి వృశ్చిక రాశి మీద పడుతుందండి, తర్వాత 9వ దృష్టి మకర రాశి మీద పడుతుందండి. సో ఇది ఇంపార్టెంట్ అనమాట, మకర రాశి. సో నెక్స్ట్ 2024 ఏప్రిల్ తర్వాత అంటే మే 2024 మే అంటే ఈ సంవత్సరంలో మే తర్వాత మకర రాశి వారికి చాలా బాగుంటుంది అంటే అర్థం అండి. సో అన్ని రాశులతో పాటు మకర రాశి వారి, వృశ్చిక రాశి వారు, తర్వాత కన్యా రాశి. కానీ వీటిలో గురువు వచ్చిన తర్వాత ఎక్కువ బెనిఫిట్ అయ్యేది ఎవరంటే మకర రాశి వారు అవుతారు. ఎందుకంటే వీళ్ళు జన్మశని నుంచి బయటకు వచ్చేసారు ఆ టైంకి వచ్చేసి. సో జన్మశని అయిపోతుంది కాబట్టి, అంటే ఏళ్ళనాటి అయిపోతుంది కాబట్టి మకర రాశి వారికి చాలా రిలీఫ్గా ఉంటారు ఈ ఇయర్ అండి. 2024 మే నుంచి 2025 మే వరకు చాలా రిలీఫ్గా ఉంటారు అనేసి ఒక పాయింట్ అండి. కరెక్టే సార్ మీరు చెప్తున్నారు, ఇన్ని రోజులు మేము ఉన్నాం సార్. 2024 మే నుంచి మే 14 2025 కదా సార్, 1 ఇయర్ ఉంది. ఆ 1 ఇయర్లో నాకు జరగాల్సినవి నాకు ఎప్పుడు జరుగుతాయి అనేట్టుగా అర్థం ఉంటుంది కదా, మీనింగ్ వచ్చేసి. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇదే చూసుకోండి, ఇదే గురువు ఎవరైనా చూసుకోండి. ఇక్కడ కన్యా రాశిలో ఎవరికైనా గ్రహాలు ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ గోచారంలో గురువు ఉంటాడు. కానీ వృశ్చిక రాశిలో అంటే మీ జన్మజాతకంలో ఎవరికైనా కన్యా రాశిలో గ్రహం ఉంటే, మీ ఏ రాశి వారైనా వచ్చండి, ఎవరికైనా కన్యా రాశిలో గ్రహం ఉన్నా, వృశ్చిక రాశిలో గ్రహం ఉన్నా, మకర రాశిలో గ్రహం ఉన్నా, ఓకేనండి. కన్యా రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, ఈ 3 గ్రహాలు ఉంటే ఏమవుతుందంటే చేస్తా ఉండండి, కన్యా రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, ఈ 3 రాశుల్లో మీకు గ్రహాలు ఉండాలండి. ఎవరికండి, జన్మజాతకంలో గ్రహాలు ఉన్నాయి. మీ D1 చార్ట్ ఎంటర్ చేసుకుంటే, సార్ నాకు మకర రాశిలో మీకు చంద్రుడు ఉన్నాడు కాబట్టి చెప్తున్నాను మకర రాశికి బాగుంటుంది అనేసి. సో వృశ్చిక రాశిలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి చెప్తున్నామండి బాగుంటుందని. కన్యా రాశిలో చంద్రుడు ఉంటాడు కాబట్టి చెప్తున్నాం. చంద్రుడితో పాటు నాకు ఎక్కువ గ్రహాలు కలిసి ఉన్నాయి సార్, సూర్యుడు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు అని చెప్పాను అనుకోండి, మీకు ఇంకా ఎక్కువ మంచి జరుగుతుందంటే అర్థం అండి వచ్చేసి. సో సింపుల్గా గోచార గ్రహము మీ జన్మజాతకంలో ఉన్న గ్రహాలపైన దృష్టి పడినప్పుడు మీకు మంచి జరుగుతుందంటే ఒక పాయింట్ అండి వచ్చేసి. నెక్స్ట్ అలా కాదు సార్, నాకు జన్మజాతకంలో గురువు ఉన్నాడు సార్, ఒక రాశిలో గురువు ఉంటే గోచార గ్రహాలు ఆ జన్మజాతకంలో గురువు పైన వెళ్ళినప్పుడు కూడా మీకు మంచి ఫలితాలు ఉంటాయనేట్టుగా అర్థం అండి వచ్చేసి. సో ఇదనమాట సార్ జస్ట్ పాయింట్ అండి వచ్చేసి.
సో మీరు చాలామంది రాశి ఫలితాలు అనేటివి మీరు రాశి నుంచి చూస్తారండి. సో రాశి నుంచి చూస్తే అక్యురేట్గా రావు, మనం జన్మ లగ్నం నుంచి చూడాలని వచ్చి జన్మ లగ్నం చూస్తే మనకు చాలా కొంచెం అక్యురేట్గా వస్తాయనేసి అర్థం అనమాట. ఇప్పుడు చూడండి, చాలామంది ఫినాన్షియల్ ఇయర్ ఎప్పుడు ఎండ్ అవుతుంది చెప్పండి? ఏప్రిల్ మే అప్పుడే కదా ఎండ్ అవుతుంది. సో ఎవరికి జనవరి 1 ఎండ్ అవ్వదు కదండి. సో మన వాళ్ళు కూడా అట్లా పెట్టుకున్నారనమాట. ఇండియన్ ఫినాన్షియల్ ఇయర్ అనేది మార్చి 31 అట్లా పెట్టుకున్నారండి వచ్చేసి. సో అప్పుడు కరెక్ట్గా ఉంటుంది కదండి. గురువు మారినప్పుడు మనకు చూడండి, కొన్నిసార్లు గురువు ఇవ్వాల్సిన ఫలితాలు లాస్ట్ డేట్ వరకు మనం వెయిట్ చేయొచ్చండి. లాస్ట్ 1 మంత్లో కూడా మనకి ఫలితాలు ఇవ్వచ్చండి గురువు అనే గ్రహం. ఎందుకంటే చాలా గ్రహాలు డిపెండ్ అయి ఉంటాయండి. సంవత్సరం మొత్తం 12 నెలలు ఇవ్వాలని ఫలితాలు లాస్ట్ 1 మంత్లో ఇవ్వచ్చు అండి. లేదంటే స్టార్టింగ్ 1 మంత్ ఇవ్వచ్చు, మిగతా నెలలు ఇవ్వకపోవచ్చు అండి వచ్చేసి. అది మనం చెప్పలేము అనమాట. అది మనం చూడాలి, అది డీటెయిల్గా జాతకం చూస్తే కానీ మనకు తెలియదు. కానీ ఈ డేట్ గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మంచి ఉంటుందంటే మంచి ఉంటుందండి. సరే, ఎలాంటి మంచి ఉంటుందంటే ఆ గురువు సపోజ్ బుధుని చూశాడు అనుకోండి, ఒక గ్రహం చెప్తారండి. సపోజ్ సూర్యుడు తీసుకుందాం, ఫస్ట్ నుంచి వద్దామండి. సూర్యుడు తీసుకుంటే ఏంటంటే, సూర్యుడు అంటే జాబ్ కదండి. ప్రైవేట్ జాబ్ కానీ గవర్నమెంట్ జాబ్ కానీ రాని వాళ్ళకి రావడం కానీ, తర్వాత వచ్చేసి పర్మనెంట్ ఇన్కమ్ పెరగడం కానీ, ప్రమోషన్ రావడం కానీ, సొసైటీలో గౌరవం పెరగడం కానీ, నాన్నగారికి మంచి పేరు రావడం కానీ, ఇలాంటి ఏ మంచి కార్యమైనా కూడా మనకు సూర్యుడి నుంచి సంబంధం ఉంటుంది. అంటే ఇక్కడ గోచారంలో గురువు ఇక్కడ ఉండి మీ జన్మజాతకంలో ఏదైనా గ్రహాలు ఉంటాయి కదండి, వాటి చూసినప్పుడే ఇలాంటి ఫలితాలు వస్తాయన్నమాట. చంద్రుని చూస్తే అమ్మగారి గురించి మంచిగా ఉంటుందంటే అర్థం. అది రాసి చూస్తారు కదండి, మన మనసు క్లారిటీగా ఉంటుంది. ఆ గ్రహం వచ్చేసి బుధుని చూశారనుకోండి, అంటే గోచార గురు గ్రహము జన్మజాతకం ఉన్నటువంటి గ్రహాలను చూస్తే ఫలితాలు చెప్తున్నాడు వచ్చేసి. బుధుని చూస్తే సపోజ్ మీకు బుధుడు కన్యా రాశి కానీ, వృశ్చిక రాశి కానీ, మకర రాశిగా ఉన్నట్టయితే బ్యాంక్ లోన్స్ కానీ, ఎంగేజ్లో ఉన్న వారికి లవ్లు సక్సెస్, లవ్ కొంచెం ఎక్కువ అవ్వడం కానీ, డాక్యుమెంటరీస్ చూసిన వాళ్ళు డాక్యుమెంటరీస్ క్లియర్ అవ్వడం కానీ ఇవన్నీ జరుగుతాయండి. శుక్రుడు మెయిన్ ఇదే కదా చెప్పాం కదండి. శుక్రుడు యొక్క దృష్టి మన యొక్క జాతకంలో ఉండింది అనుకోండి, గురువు చూసారనుకోండి, పెళ్లి కానీ వారు పెళ్లి అవ్వడం కానీ అట్లా అన్నీ అనుకూలంగా ఉంటాయి. సపోజ్ కుదురు చూసారనుకోండి, ల్యాండ్ విషయంలో కానీ, బ్రదర్ విషయంలో కానీ ల్యాండ్ కొనుక్కోవడం ఉంటాయండి. సపోజ్ గురువు చూసారనుకోండి, మీకు మంచి పేరు వస్తున్నట్టుగా అర్థం, సొసైటీలో మీకు పేరు పెరుగుతున్నట్టుగా అర్థం వచ్చేసి. శని చూస్తే జాబ్లో కానీ బిజినెస్లో కానీ మీకు డబ్బులు ఎక్కువ డెవలప్ అవుతున్నట్టుగా అర్థం అండి. గురువు రాహుని చూసారనుకోండి, రాహుని చూస్తే కొంచెం బ్యాడ్ నేమ్ వస్తుంది, కేతుని చూస్తే అప్పు ఎక్కువ అవుతున్నట్టుగా అర్థం అండి. అంతే అండి మీనింగ్ వచ్చేసి. సో ఫైనల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, జ్యోతిష్య ప్రకారము నూతన సంవత్సరం అనేది ఉగాది నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ ఉగాది కొంచెం ఏప్రిల్లో అట్లా స్టార్ట్ అవుతుంది. కానీ గురువు కూడా అప్పుడే రాశి మారతాడు కాబట్టి అప్పటి నుంచి మనం కౌంట్ స్టార్ట్ చేసుకోవాలి. కానీ ఈ సంవత్సరం నాకు ఈ ఉగాది నుంచి ఈ ఉగాది వరకు నాకు బాగుంటుంది అన్నిటికీ మనం అనుకోలేదు. కానీ ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం అనేది మనం అనుకోకూడదు అనేసి ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తున్నాను వచ్చేసి. అంతే అని వచ్చేసి పాయింట్. సో ఇక్కడ ఇచ్చానండి డీటెయిల్గా వచ్చేసి, కొంచెం మీకు ఇక్కడ క్లారిటీగా ఉంటాయి డేట్స్ వచ్చేసి. మీరు చెక్ చేసుకోండి వచ్చేసి, ఏ రాశిలో ఎప్పుడెప్పుడు మీకు గురువు వచ్చినప్పుడు ఎలా జరిగింది అనేసి మీరు చెక్ చేసుకుంటే మీకు కొంచెం క్లారిటీ వస్తుందండి వచ్చి. సో జ్యోతిష్యం ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ పార్ట్ 1 నుంచి పార్ట్ 9 వరకు ఉన్నాయండి. ఇవి యూట్యూబ్లో అయితే ఫ్రీ అండి, మీరు యాప్లో చూస్తే కొంచెం డబ్బులు పే చేయాలండి, అంతే ఇంకేం లేదు. సో హై డిగ్రీ లో డిగ్రీ కూడా అమౌంట్ ఇప్పుడు తగ్గించేశారండి, సో తక్కువే ఉంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈ వీడియోలో పార్ట్ 1 నుంచి చూడండి, మీకు బాగా అర్థమవుతుందండి. సో మిగతా ఛానల్స్ పెట్టండి, మీరు మర్చిపోండి వచ్చేసి. మీరు ఫోకస్గా వాళ్ళ అప్రోచ్ వేరేగా ఉంటుంది అనేసి, నా అప్రోచ్ చాలా వేరేగా ఉంటుంది. 1 నుంచి అన్ని 1 అవర్ ఉంటాయని వచ్చేసి అన్ని కరెక్ట్గా చూసేసి తర్వాత హై డిగ్రీ లో డిగ్రీ చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుందండి. సో ఇంకా ఫ్యూచర్లో ట్రై చేస్తాను వీడియోస్ కొంచెం పెట్టడానికి, కొంచెం చాలా బిజీ షెడ్యూల్లో ఉంటాను నేను వచ్చేసి. సో ఇదే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూసి నేర్చుకోండి వచ్చి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.